హైదరాబాద్‌కి చెందినటువంటి హైదరాబాద్‌లో ఉన్నటువంటి మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ మిథాని అందరికీ సుపరిచితం ఇది. మిథానిలో ఇప్పుడు ఈ టైటానియం అలైస్‌కి సంబంధించినటువంటి రీసెర్చ్‌లో అండ్ వాటిని తయారు చేయడంలో, మ్యానుఫ్యాక్చర్ చేయడంలో మిథానికి మంచి పేరుంది. సో ఇప్పుడు ప్రస్తుతం కొన్ని అలాయ్స్‌ని మనం యాక్చువల్లీ రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి అలాయ్స్‌ని ఇప్పుడు మన భారతదేశంలోనే తయారు చేసుకునే విధంగా ఇప్పుడు మిథాని ఆవిష్కరించినట్టుగా తెలుస్తోంది. సుఖోయ్ యుద్ధ విమానాల్లోని ఇంజన్లకి వాడేటువంటి అలాయ్స్ ని మిథాని ప్రొడ్యూస్ చేయబోతోంది. సో దీనికి సంబంధించిన వివరాలు చెప్తారా సార్? ఇంజన్ మనకు ఫైటర్ ఇంజన్ కి సంబంధించి, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించి కీలకమైన ఇంజన్ లో కూడా మెటలర్జీ ఎటువంటి అలాయ్స్ వాడతారు అనేది చాలా కీలకం. దాంట్లో లైట్ గా ఉండాలి, ప్లస్ చాలా హీట్ ప్రెషర్ రెసిస్టెంట్ ఉండాలి. ఎందుకంటే అంత ఫాస్ట్ గా మ్యాక్ 1 మ్యాక్ 2 స్పీడ్ లో వెళ్తుంటారు. ఆల్మోస్ట్ స్పీడ్ ఆఫ్ లైట్ స్పీడ్ ఆఫ్ సౌండ్ వెళ్తుంటారు. అంత ఫాస్ట్ గా వెళ్తున్నటువంటి ప్రెషర్ చాలా ఉంటుంది అండి. ఆ వేడికి అది చిట్లిపోయి విరిగిపోయి ఏమైందంటే మేజర్ యాక్సిడెంట్ అవుతుంది. కాబట్టి ఆ హీట్ తట్టుకునేటువంటి కెపాసిటీ ఉండాలి, లైట్ గా ఉండాలి. ఎందుకంటే ఎయిర్ క్రాఫ్ట్ లో ప్రతి గ్రామ్, ప్రతి కిలోగ్రామ్ కూడా దాన్ని యొక్క కెపాసిటీ యొక్క దాని అది యుద్ధం చేయగలిగిన పటిమను తగ్గించుకుంటూ వెళ్తుంటుంది. కాబట్టి 1 కిలోగ్రామ్ తగ్గించగలిగామంటే దాని ఎఫిషియన్సీ పెరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రేషియో అనేది చాలా ఇంపార్టెంట్. వెయిట్ టు థ్రస్ట్ రేషియో అంటారు అన్నమాట. ఆ వెయిట్ టు థ్రస్ట్ రేషియో అన్నది ఆప్టిమల్ గా ఉంటే కనుక అది ఎక్కువ పేలోడ్ తీసుకొని, పేలోడ్ అంటే కింద వాళ్ళు ఏమి యాడ్ చేస్తారు, మిజైల్స్ పెడతారా, ఇంకేమేమి పెడతారో అవన్నీ తీసుకుని ఎగరగలిగినటువంటి కెపాసిటీ దానికి ఎక్కువ ఇవ్వాలి. ప్లస్ అది ఎంత ఫాస్ట్ గా వెళ్తుంది, ఎంత దూరం వెళ్ళగలదు, ఎంత ఎండ్యూరెన్స్ ఉంటుంది, ఎంత హీట్ తీసుకోగలదు. ఈ సార్టిల్ చేస్తున్నప్పుడు సడన్ గా వాళ్ళు స్పీడ్ ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది. ఈ యొక్క ప్రెషర్ ని తట్టుకునే కెపాసిటీ ఉందా లేదా, ఇవన్నీ కూడా మెటలర్జీ మీద ఆధారపడుతుంది. అది ఎటువంటి మెటల్స్ వాడుతుంది. మనకు జీఈ లాంటివి కానీ, సఫ్రాన్ లాంటివి కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఇంజన్లు ఇస్తున్నారు, ఇంక్లూడింగ్ సుఖాయ్ కూడా మన ఇంజన్ రష్యా నుంచి తెచ్చుకుంటున్నాము, లేదా అండర్ దేర్ లైసెన్స్ ఇక్కడ అసెంబుల్ చేసుకుంటున్నాం. దానికి సంబంధించిన బ్లేడ్లు, దానికి సంబంధించిన కేసింగ్లు, దానికి సంబంధించిన క్రిటికల్ కాంపోనెంట్స్ ఏమున్నాయో అన్ని రష్యా నుంచి తెచ్చుకుంటాం. రష్యానే అలైస్ చేస్తాం. ఇది మనకు సుఖాయ్లో ఉన్నటువంటి మేజర్ ఇంజన్ ఏదైతే ఉందో అది మనకు AL31FP అన్నటువంటి ఇంజన్, ఇది వాడుతున్నాం. దాని మెటలర్జీ ఈ రోజు కూడా రష్యా దగ్గర. సో మిథాని, మన హైదరాబాద్ బేస్డ్ మిథాని ఏం చేసిందంటే దీంట్లో 2-3 కీలకమైనటువంటి అలాయ్స్ ని వాడు భారతదేశంలో తయారు చేసి దాన్ని సర్టిఫై చేయగలిగారు. అంటే సర్టిఫై చేయడం అంటే దానికి చాలా పెద్ద ప్రాసెస్. అది యాక్చువల్ గా ఇంజిన్స్ లో పెట్టి చూడాలి, దాని ఎన్ని గంటలు అది తట్టుకోగలదు, రెసిస్టెన్స్ ఉందా లేదా. దానివల్ల ఫెటీగ్ అంటారు, మెటల్ ఫెటీగ్ అంటారు. అంటే దాంట్లో ఏమైనా క్రాక్స్ వచ్చినాయా, దాన్ని నిజంగా ఏమైనా తట్టుకోగలిగిందా, దానివల్ల ఇంటర్నల్ గా ఏమైనా స్ట్రక్చర్స్ దాన్ని ఎక్స్రే తీసి చూస్తారు, దాని స్ట్రెస్ టెస్ట్ అని చాలా ఉంటాయి, అవి చేసి చూస్తారు. ఇవన్నీ చేసి అవి తట్టుకుందా లేదా అని చెక్ చేస్తారు. కాబట్టి ఈ మెటలర్జీ, ఆ మెటల్స్ ఏవైతే ఉన్నాయో ZS65 అన్నది, అలాగే BZL1, BZL14H, ఇటువంటి మెటీరియల్స్ కాంపోనెంట్స్. ఆఫ్ కోర్స్ మనకి సీక్రెట్స్ బయట చెప్పరు వాళ్ళు. నికిల్ అలాయ్స్ అంటారు, లేదా మనకు ఇంకేదైనా ఇతరత్ర మెటల్ సంబంధించినటువంటి అలాయ్స్ అంటారు. కానీ అవి మన దేశంలోనే తయారు చేసి దాన్ని సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ న్యూస్ మనకు వస్తుంది. ఇది చాలా కీలకం. ఎందుకంటే కావేరీ ఇంజిన్ లో మనకు మేజర్ ప్రాబ్లం అదే. అది ఇస్తున్నటువంటి థ్రస్ట్ కి దానికి ఉండవలసిన వెయిట్ కి పొంతనం లేదు. వెయిట్ ఎక్కువ ఉన్నది, థ్రస్ట్ తక్కువ ఇస్తుంది. సో అక్కడ ఇస్తున్నటువంటి థ్రస్ట్ కి పోనీ ఆ థ్రస్ట్ కే మనం ఏమైనా దేంట్లోనే పెట్టుకుందామా అంటే కూడా వెయిట్ తగ్గించాలి. మెటలర్జీ మీద ఆధారపడి ఎటువంటి అలాయ్స్ పెడితే మనం దాన్ని సక్సెస్ఫుల్ గా చేయగలం అన్నది చాలా కీలకం. ఈరోజు మిథాని చేసినందుకు మనం ఇదొక బ్రేక్ త్రూ కింద మనం భావించాలి. రాబోయే రోజుల్లో ఈ మెటలర్జీ మీద ఇంకా పరిశోధన బాగా చేస్తే కనుక బహుశా మన దగ్గరే ఈ యొక్క ఇంజిన్ కి సంబంధించినటువంటి మెటలర్జీ మనం మాస్టర్ చేసి ఐపీ మన దగ్గరనే, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ మన దేశంలో పెట్టుకుంటే కనుక మేబీ ఫ్యూచర్ లో మనం ఇంజిన్ మనమే తయారు చేసుకునే క్షమత మనకు కెపాసిటీ రావచ్చు. కానీ ఇదొక శుభ పరిణామము. ఇదొక అఫ్ కోర్స్ ఇది రష్యన్ ఇంజిన్ లోనే మనం దానికి సంబంధించిన మెటలర్జీ మనం చేస్తున్నాము. ఇంకా మన ఇండిపెండెంట్ మెటలర్జీ మన తేజస్ కి వాటికి చేసుకోవట్లేదు. బట్ స్టిల్ గతంలో ఉన్న దానికి పోలి చూస్తే ఇప్పుడు చాలా ఇది ఒక మేజర్ అచీవ్మెంట్ కింద భావిద్దాం మిథానిని. తర్వాత దీన్ని
సర్టిఫై చేసినటువంటి సైంటిస్టులను వీళ్ళందరినీ కూడా అభినందిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.